తన యొక్క పార్టీని ప్రజల్లోకి ఇంకా బలంగా తీసుకెళ్లాలంటే ఎటువంటి నినాదాలతోటి, ఎటువంటి కార్యక్రమాలతోటి ఓటర్లను ఆకట్టుకోవడానికి పవన్ కళ్యాణ్ ముందుకు వస్తే బాగుంటుందని యాజ్ ఏ కామన్ మ్యాన్ గా, లేదా ఒకవేళ ఇఫ్ యూ హ్యావ్ ఏ పవన్ కళ్యాణ్ ఫ్యాన్ ఏం చెప్పాలనుకుంటున్నారు? ఒకటన్నా ఈ రోజు జరుగుతున్న సభ ఏదైతే ఉందో అది చాలా పెద్ద ఎత్తున జరుగుతుంది. భారీ అంచనాలతోటి ఒక 10 లక్షల పైన జనాభా వస్తారని అంచనా ఉంది. అందుకు తగ్గట్లు మంచి ఏర్పాట్లు కూడా చేయడం జరిగింది. భోజన వసతి కూడా ఏర్పాటు చేయడం జరిగింది. సో చాలా సంతోషంగా ఉంది. కానీ ఒక యాజ్ ఏ పవన్ కళ్యాణ్ అభిమానిగా మేము కూడా మొదట్లో చాలా బాధపడ్డాము. పవన్ కళ్యాణ్ గారు పార్టీ పెట్టిన పోటీ చేయకపోవడం, దాని తర్వాత పోటీ చేసినా కూడా 2 స్థానాల్లో ఓడిపోవడం, ఒక సీటు రావడం కూడా ఆ ఒక సీటును కూడా వైఎస్ఆర్సీపీ నుండి కొనుగోలు చేయడం, ఆ ఒక సీటును కూడా ఏదంటే చిన్న పార్టీని అది పిల్ల పార్టీ అని, అది పిల్లల పార్టీ అని చాలా ఎగతాళిగా మాట్లాడి ఉన్న ఒక ఎమ్మెల్యేని కొనుగోలు చేసి ఆ పార్టీ గొంతు నిలిపే ప్రయత్నం చేశారు. అప్పుడు చాలా బాధ వేసింది అన్న. కాకపోతే ఈ పార్టీ అనేది మేము ఎట్లయినా యూత్ కష్టపడి మేము మా పవన్ అన్న స్టేమినా అనేది ఏంటి అనేది మేము చూపించాలనుకున్నాం. సో అల్టిమేట్ గా 23కి 23 స్థానాలు గెలిచి పవన్ కళ్యాణ్ స్టెమినా ఏంటి అనేది యావత్ దేశానికి చూపించాము. అదే విధంగా మీరు అడిగినట్లు అతని పార్టీ ఏ విధంగా విస్తరించేయాలంటే దానికి తగ్గట్టు కార్యాచరణ అనేది జరుగుతుంది. అందుకు అనుగుణంగానే ఈ సభ అనేది ఏర్పాటు చేయడం జరిగింది. ఒకటి ఏంటంటే ప్రజలకు చేరువ కావడానికి ఇంకా మరిన్ని పథకాలను వాళ్ళ మేనిఫెస్టోలో పెట్టడం జరుగుతుంది. ఇది ఎందుకంటే ఇది కూటమి ప్రభుత్వం కాబట్టి ఇప్పుడు దీనిలో చెప్పడానికి ఏమి ఉండదు. ఇప్పుడు ఈ రోజు అనేది వాళ్ళ విధి విధానాలు అనేది ఈ రోజు ప్రకటిస్తారు. ఎందుకంటే ఈ రోజు వాళ్ళ సొంత కూటమికి సంబంధం లేకుండా వాళ్ళ పార్టీ ఆవిర్భావ దినోత్సవం కాబట్టి వివిధ రకాల ఏమైనా హామీలు ఉన్నా, ఆయన ప్రజలకు ఏమైనా చేయాలనుకున్నా కొన్ని ప్రకటించే అవకాశాలు కూడా ఉంటాయి. ఈ సభలో పవన్ కళ్యాణ్ గారు ఏం మాట్లాడతారని ఒక ఉత్కంఠ అయితే మాకు చాలా ఉంది. అదే విధంగా మనం పవన్ కళ్యాణ్ గారిని చూసినట్టయితే ఒకప్పుడు పార్టీ పెట్టినప్పుడు మాకు కూడా చాలా భయం ఉండేది. ఎందుకంటే చిరంజీవి గారి తర్వాత భారీ ఎక్స్పెక్టేషన్ తోటి సభ పెట్టడం జరిగింది, అనౌన్స్మెంట్ చేయడం జరిగింది. పవన్ కళ్యాణ్ గారు పదే ఒక విషయం చెప్తూ వచ్చారు. ఇల్లేమో దూరం, అసలే గాఢాంధకారం, దారంతా గతుకులు, చేతిలో దీపం లేదు, కానీ గుండెల నిండా ధైర్యం ఉంది అని ఒక మాట మమ్మల్ని చెప్పి ప్రేరేపించాడు. చూస్తే ఈ రోజు అది నిజమైందని మేమైతే భావిస్తున్నాము. చాలా హ్యాపీగా కూడా ఉందన్న. విధి విధానాలు ఏంటంటే ఇప్పుడు పార్టీని జాతీయ స్థాయిలో విస్తరించే ప్రయత్నాలు కూడా చేయాలన్నా. ఎందుకంటే తెలుగు రాష్ట్రాల్లో ఆయనకు ఉన్న అభిమానులు కానీ, మొన్న గతంలో మనం చూసినట్టయితే మహారాష్ట్రలో క్యాంపెయినింగ్ చేస్తే ఆయన క్యాంపెయినింగ్ చేసిన అన్ని చోట్లలో కూడా బీజేపీ ఘన విజయం సాధించింది. అది పవన్ కళ్యాణ్ గారి స్టెమినాకు మరొక నిదర్శనం అని నేను తెలియజేస్తున్నాను. ఓకే, థ్యాంక్ యూ సో మచ్.